హాయ్ ఫ్రెండ్స్, వీడియో మీకు లెంగ్తీగా అనిపిస్తే ఇక్కడ చూపిస్తున్నట్లుగా సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి స్పీడ్ని పెంచుకునే ఆప్షన్ ఉంటుందండి. దాన్ని పెంచుకునే చూడండి, కానీ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నల్ల తామర పురుగుల గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్, ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా తెలుసుకుందాం. దయచేసి పూర్తి వీడియో చూడండి, స్కిప్ చేయకండి. బ్లాక్ తామర పురుగులు మొదటిగా థాయిలాండ్, ఆస్ట్రేలియా, యూరోప్లో గుర్తించబడ్డాయి. తర్వాతి 20 సంవత్సరాల్లో ఈ బ్లాక్ థ్రిప్స్ ఇతర దేశాలకు విస్తరించాయి. ప్రస్తుతం మన దేశంతో పాటు ఫ్రాన్సు, గ్రీసు, హవాయి, మారిషస్, రీయూనియన్, స్పెయిన్, టాంజానియా, నెదర్లాండ్స్ ఇన్ని దేశాలలో వివిధ పంటలను ఆశించినాయి. ఇవి సోయాబీన్స్, వంగ, బొప్పాయి, మిరప, మిరియాలు, బంగాళాదుంప, స్ట్రాబెర్రీ పంటలను, అదేవిధంగా షోయింగ్ మొక్కలైన యాంథూరియం, చామంతి, ఫైకాస్ పంటలపైన ఆశిస్తుంది. వీటిని భారతదేశంలో మొట్టమొదటిసారిగా 2015 సంవత్సరంలో బెంగుళూరులోని బొప్పాయి పంట మీద గుర్తించబడ్డాయి. పోయిన సంవత్సరం 2021-2022 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలోని మిరప పంటలను ఆశించి అపారమైన నష్టాన్ని కలిగించాయి. అయితే మిరప పండే ప్రాంతాల్లోని ఈ పురుగుల ఉధృతిని అంచనా వేసి వాటి నివారణ చర్యలు సూచించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఎక్స్పర్ట్స్ తోటి కమిటీని నియమించి సర్వే చేయించడం జరిగింది. ఈ కమిటీ వారు ఈ నల్లతామర పురుగుల నివారణ మరియు యాజమాన్య చర్యలు సూచించారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. థ్రిప్స్ పర్విస్పినస్ అనగా నల్లతామర పురుగులు ప్రధానంగా పువ్వులు మరియు ఆకుల అడుగు భాగాన గుంపులుగా చేరతాయి. వీటి లార్వాలు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని మొత్తం పీలుస్తాయి. ఇవి పూతని ఆశించి పూతని అధికంగా రాల్చి కాయల ఉత్పత్తి గణనీయంగా తగ్గిస్తుంది. ఇవి ప్రధానంగా ఈశాన్య ఋతుపవనాల వర్షాల సమయంలో ఎక్కువగా వ్యాపిస్తాయి. ఇప్పుడు వీటి నివారణ, యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. 1. పంటల సీజన్ను కొంచెం ముందుకు తీసుకువెళ్లడం ద్వారా పూత టైం కూడా ముందుకు వెళ్ళి పూత టైంలో వీటి దాడి నుండి పంటను కాపాడవచ్చు. 2. ఈ పురుగులను తట్టుకునే విత్తనాలు, అలాగే పంటకాలం తక్కువగా ఉన్న విత్తనాలు ఎంచుకోవాలి. 3. అనేక కలుపు మొక్కలు ఈ బ్లాక్ థ్రిప్స్కి ఆవాసాలుగా ఉంటాయి. అందుకని పంట పొలంలో మరియు గట్ల మీద కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. 4. ఇమిడాక్లోప్రిడ్ని 8 గ్రాములు 1 కేజీ విత్తనాలకు కలిపి విత్తన శుద్ధి చేయాలి. 5. 1 టన్ను బాగా కుళ్ళిన ఎరువు లేదా కంపోస్టు ఎరువులో మెటారిజియం, అనిసోప్లియా లేదా సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 2 కిలోలు 1 టన్ను చొప్పున కలుపుకొని దాన్ని అభివృద్ధి పరిచి 1 ఎకరానికి 10 నుండి 12 టన్నుల చొప్పున వేయాలి. 6. ఎకరానికి 200 కేజీల వేప చెక్కని మరియు 500 కేజీల వర్మీ కంపోస్టుని 1 ఎకరం చొప్పున వేయాలి. 7. మొక్కలను ప్రధాన పొలంలో నాటిన 15 రోజుల తర్వాత ఫిప్రోనిల్ 10g గుళికలు వేసుకోవాలి నేల మీద. 8. థ్రిప్స్ నుండి మొక్కలు వాటిని అవి కాపాడుకోవడం కోసం, నిరోధకతను పెంచుకోవడం కోసం మొక్కలకి సరిపడినంత పొటాష్ ఎరువుని మొక్కలకి అందించాలి మరియు నత్రజని ఎరువులను తగ్గించి వేసుకోవాలి. 9. మట్టి లోపల ఉండే ఈ పురుగుల కోశస్థ దశలను నివారణకి 25 నుండి 30 మైక్రాన్ల మందం కలిగిన వెండి రంగులో ఉండే పాలిథిన్ షీట్తో మల్చింగ్ వేసుకోవాలి. 10. మిరపని ప్రధాన చేనులో నాటుకోవడానికంటే 3 నుండి 4 వారాల ముందు చేను చుట్టూ 2-3 వరుసలు పొడుగ్గా పెరిగే జొన్న లేదా మొక్కజొన్న లేదా సజ్జ లేదా పశుగ్రాసాలను దట్టంగా విత్తుకోవాలి. 11. మిరపలో అంతర పంటలుగా మొక్కజొన్న లేదా జొన్న మరియు బొబ్బరని అంతర పంటలుగా 10 వరుసలు మిరప, 3 వరుసలు మొక్కజొన్న లేదా జొన్న, 1 వరుస బొబ్బర పంటను వేసుకోవాలి. 12. అంతర కృషిని పండ్ల తంతితోటి ఎప్పటికప్పుడు చేయడం వలన కోశస్థ దశను నివారించవచ్చు. 13. పురుగులు తీవ్రంగా ఆశించిన మొక్కలను పీకి గుంతలో పూడ్చాలి లేదా కాల్చివేయాలి. 14. పురుగు తీవ్రతని అంచనా వేయడానికి మరియు నివారణకి రైతులందరూ చేనులో 40 నుండి 50 వరకు నీలిరంగు జిగురు అట్టాలను పంటకి ఎత్తులో పెట్టుకోవాలి. 15. సాధ్యమైనంత వరకు డ్రిప్ ద్వారా సాగు చేయడానికి ప్రయత్నించాలి. 16. ఈ పురుగుల సహజ శత్రువులకి హాని కలిగించే రసాయన మందులు వాడకం
తగ్గించి బదులుగా మొక్కల నుండి తయారయ్యే వేప నూనె 3% లీటర్ నీటికి 2 ml, కానుగ నూనె 3 ml 1 లీటర్కి, వావిలి సారం 50 నుండి 80 ml 1 లీటర్కి కలిపి స్ప్రే చేసుకోవాలి. లేదా బవేరియా బాసియానా 4 గ్రాములు 1 లీటర్కి, లేదా సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ 20 గ్రాములు 1 లీటర్కి, లేదా బాసిల్లస్ ఆల్బస్ 20 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్కలు మొత్తం తడిచేటట్లు స్ప్రే చేయాలి. 17. పైవన్నీ చేసిన తర్వాత చివరి ప్రయత్నంగా మిరప పంటలో తామర పురుగుల నివారణకి ఆమోదం పొందిన పురుగు మందులను స్ప్రే చేయాలి. అవి 1 ఎస్పేట్, 2 అస్టామిప్రిడ్, 3 కార్బోఫ్యురాన్, 4 సియాంత్రినిలిప్రోల్, 5 డైమిథోయేట్, 6 ఎమామెక్టిన్ బెంజోయేట్, 7 ఇథియాన్, 8 ఫెన్ప్రోపత్రిన్, 9 ఫిప్రోనిల్, 10 ఎమిడాక్లోప్రిడ్, 11 లాంబ్డా సైహాలోత్రిన్, 12 మిథోమిల్, 13 యాక్సిడెమిటన్ మిథైల్, 14 స్పైనోసాడ్, 15 స్పిరో టెట్రామాట్, 16 థియాక్లోప్రిడ్, 17 టాల్ఫెన్ పిరాడ్, 18 డైఫెన్థ్యూరాన్ ప్లస్ బైఫెన్థ్రిన్, 19 ఎమామెక్టిన్ బెంజోయేట్ ప్లస్ లూఫెనురాన్, 20 ఫ్లూబెండమైడ్ ప్లస్ థైక్లోప్రిడ్, 21 ఫిప్రోనిల్ ప్లస్ హెక్సాథియాజోక్స్, 22 హెక్సిథియాజోక్స్ ప్లస్ డైఫెన్థ్యూరాన్, 23 ఇండాక్సాకార్ ప్లస్ అస్టామిప్రిడ్, 24 ప్రొఫెనోఫాస్ ప్లస్ ఫెన్పైరోక్సిమెట్. వీటిని తగిన మోతాదులో పిచికారీ చేసుకోవాలి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడుతుందనుకుంటే దయచేసి లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.